విజయవాడలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు రిలే దీక్ష చేపట్టాయి. అనుమతి లేకుండా శిబిరం ఏర్పాట్లు చేశారని, మంత్రి నారా లోకేష్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో దీక్షా శిబిరం టెంటును టీడీపీ శ్రేణులు తొలగించేందుకు యత్నించగా వైసీపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ, ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు వచ్చారు, ముందస్తుగా పోలీసులకి సమాచారం ఇచ్చాం, ఈ రకంగా చేయబోతున్నారు, ఈ రకంగా జరగబోతుంది అని చెప్పని పోలీసు అధికారులకి అందరికీ కూడా సమాచారం ఇచ్చాం. ఫోర్స్ని పెంచుకోండి అని చెప్పాం, అంతే తప్ప మేమేం భయపడి ఎక్కడికి వెళ్ళలేదు. మీడియా అందరికీ కూడా ఒకటే విన్నపం, ఈరోజు జరిగిందంత వాస్తవం ప్రజలకు తెలియజేయాలి, ప్రజలు తెలుసుకోవాలి. ఇలాంటి రౌడీల్ని ఓటేసామా, ఇలాంటి మోకలకి ఓటేసామా? విజయవాడ నగర చరిత్ర ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ధర్నా చేస్తూ ఉంటే, మేము నిరాహారదీక్ష చేస్తూ ఉంటే ఈ రకమైనటువంటి కార్యక్రమాలకి చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తున్నారా? దీనికి సమాధానం చెప్పాలి. ఈ రకమైనటువంటి కార్యక్రమాలకి లోకేష్ మద్దతు ఇస్తున్నారా? ఈ రకమైనటువంటి కార్యక్రమాలకి డీజీపీ గారు సమాధానం చెప్పాలి. ఒక పక్కనేమో జోగి రమేష్ గారి ఇల్లు తగలబెడితే పోలీసులు ప్రేక్షపాత్రం ఇచ్చారు, ఇంకో పక్కనేమో వేరే అమర్ రాంబాబు గారి మీద దాడి. ఈరోజు మా దీక్షా శిబిరం మీద, మా నిరాహార దీక్షా శిబిరం మీద దాడి చేశారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇది ఎంతవరకు కరెక్ట్?